ఇట్లా ఒక టెంట్ వేసుకొని వర్షంలో చిల్ అవ్వాలని. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ నాకు క్యాంపింగ్ చేయాలి వర్షంలో అని. ఫైనల్లీ మా బాయ్స్ తో అయితే క్యాంపింగ్ ఫినిష్ అయింది. లెట్స్ గో. ఇంట్లోకి అయితే బయటికి వచ్చేసిన. నేను కిందికి వచ్చేలోపు సాయిబాయ్ వచ్చేసిండు టెంట్ పట్టుకొని. ఇక స్టార్ట్ అయిపోయినాం క్యాంపింగ్కి. ఎక్కడ అయిందని ఏం తెలియదు. ఫ్రెండ్ గారికి అయితే కాల్ చేసినాం. వాడైతే వచ్చాడు మావా, నేను చూసుకుంటా అదంతా అని చెప్పిండు. మంచి ప్లేస్ అయితే ఉందంట వాళ్ళ దగ్గర తెలిసింది. సరే అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. కొద్దిసేపు ఇట్లా మధ్యలో బ్రేక్ తీసుకొని యాక్చువల్లీ ఆకలి అయిండే సమోసా కొనుక్కున్నాం. అట్లా వేడి సమోసా తిన్నాం కూల్ వెదర్కి, బాగుండే. సరే అని చెప్పి పోతుంటే దారిలో ఒక లేక్ కనిపించింది. మన చేపలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ట్రై చేసినాం. ఒక్క ఫిష్ కూడా కనిపించలేదు దాంట్లో అయితే. ఇక మనం ఊగుతామా, కొంచెం క్రియేటివిటీ వాడినాం. ఫోన్ తీసి లోపల పెట్టిన వాటర్లో మనకు అనిపిస్తేమో అని చెప్పి. బట్ ఒక్క చేప అయితే ఏం లేకుండా ఆడ. ఏం చేస్తాం, మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాం. మధ్యలో పోతుంటే వీళ్ళు ఇంత వర్షం పడ్డా వీళ్ళైతే పని అయితే ఆపుతలేరు, పని కంటిన్యూ చేస్తూన్నారు. ఇక మా ఫ్రెండ్ అందరికీ అయితే రీచ్ అయిపోయినాం. వీడే మా ఫ్రెండ్ విప్లవ్ పటేల్. వీడే ఇప్పుడు మనల్ని క్యాంపింగ్ ప్లేస్కి తీసుకుపోయేది. ఏదో హిల్ ఉందంట, అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది అన్నాడు. సరే అని చెప్పి కొద్దిసేపు అట్లా నేచర్ని క్యాప్చర్ చేసిన. ఎంజాయ్ చేయండి మీరు కూడా చూసుకుంటూ. ఇక కొండ మీదకి అయితే రీచ్ అయిపోయినాం. ప్లేస్ కోసం చూస్తున్నాం. ఒక మంచి ప్లేస్ అయితే కనిపించింది. ఇక అక్కడ టెంట్ వేద్దామని చెప్పి డిసైడ్ అయినాం. బాయ్స్ టెంట్ వేయడం స్టార్ట్ చేశారు. నేనేమో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటూ కూర్చున్నా. టెంట్ అయితే వేసేసినాం. ఇక అంత పర్ఫెక్ట్ రాలే కానీ ఫస్ట్ టైం కదా మాకు. నేనేమో వెయిట్ చేస్తున్నా ఎప్పుడు లోపలికి పోవాలి, ఎప్పుడు లోపల కూర్చొని చిల్ అవ్వాలని. ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇట్లా క్యాంపింగ్ ఎప్పుడు రాలేదు. బట్ చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఇది. మస్తు చిల్ అయినా లోపల కూర్చొని. వీడు ఫోటోషూట్ స్టార్ట్ చేసిండు. ఏవో ఘోరమైన ఫొటోస్ అయితే తీసిండు వాడు. ఇక నేను కూడా పోయినా అట్లా కెమెరా సెట్ చేసి ఇద్దరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. వర్షంని ఇంకా ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. నేనేమో ఘోరం ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా. అసలు ఏం ప్లాన్ లేదు, ఏం లేదు. జస్ట్ 2 days నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది అని చెప్పి వచ్చేసినాం. కుకింగ్కి ఏం తెచ్చుకోలే, ఫుడ్ ఏం లేదు. మా ఫ్రెండ్స్కి కాల్ చేసినాం ఆకలి అవుతుందని. వాడేమో ఒక్కొక్కడు ఒక్కొక్క రీజన్ చెప్తుండు. ఒకడు 5 గంటలకు వస్తా అంటాడు, ఒకడు 6 గంటలకు వస్తా అంటాడు, ఒకడేమో 8 గంటలకు వస్తా అంటాడు. సరే అని చెప్పి ఇక వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి. పోయి లోపల కూర్చొని 1 గంట సేపు పడుకున్నాం. మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత చికెన్ కుక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినాం. మావా పాసిబుల్ అయితే మీరు కూడా ఒక డే ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేనైతే చెప్పలేను. అట్లా ఎంజాయ్ చేసిన. క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేసిన. బొంగలటం గేమ్స్ ఎప్పుడు ఉంటాయి లైఫ్లో. అట్లా బయటకు వచ్చేయండి. దోసాలను అడగండి, వస్తే తీసుకురండి. లేకపోతే ఒక్కడైనా సరే వెళ్ళిపోండి. ఒక్కరు వెళ్ళిపోయి మంచి అట్లా నేచర్తో టైం స్పెండ్ చేయండి. అట్లా ఎంతసేపు వెయిట్ చేసినా మా దోస్తుగాళ్ళు అయితే రాలేరు. తెలుసుగా దోస్తులు అంటే టైంకి వస్తాడు కాదు. వెయిట్ చేసి చీకటి అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి. వస్తున్నప్పుడు వాళ్ళు అన్నీ పట్టుకొని వచ్చేసారు. వర్షంలో కొంచెం మంట పెట్టడం అయితే ఇబ్బంది అయింది. కట్టెలు దొరకలే. ఎట్లా అట్లా విశ్వ ప్రయత్నాలు చేసి అట్లా మంట అయితే పెట్టేసినాం. పెట్టి చికెన్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాం. జస్ట్ ఏం లేదు, అట్లా ఏం ప్లానింగ్ లేకుండా కదా. సో ఇక చికెన్ని మ్యారినేట్ చేసి అట్లా కాల్చుకున్నాం అంతే. ఇక నేను అందరిని ఎక్కిన ఒకసారి, ఏందరా ఏ టైంకి రమ్మంటే ఏ టైంకి వచ్చేదని చెప్పేసి. ఇంకోటి ఇక మళ్ళీ ఇక జోష్ వచ్చింది బాయ్స్కి. నెక్స్ట్ టైం ఎప్పుడు ప్లాన్ చేద్దాం అది అని అట్లా మాట్లాడుకొని ఇక ఈసారి అయితే మంచిగానే ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్లానింగ్ లేకుండా వచ్చినాం కదా. నెక్స్ట్ టైం అయితే అట్లా ఏమి ఉండదు. బెస్ట్ ప్లాన్ చేసుకుంటా. ఫైనల్లీ మా బాయ్స్తో అయితే క్యాంపింగ్ ఫినిష్ అయింది. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి ప్లాన్ చేస్తున్నాం.
లాస్ట్కి ఈ రోజుకి ఇట్లా ఎండింగ్ ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.